హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లోని చలికాలంలో మనకి చాలా ఉపయోగపడే చారు తయారు చేద్దాం. చాలా సింపుల్ వేలో 2 ఇంచీల అల్లం ముక్కలు, అర స్పూను మిరియాలు, అర స్పూను జీలకర్ర, అర స్పూను ధనియాలు వేసి దంచుకోవాలండి. కోర్సుగా దంచుకోవాలి. ఎక్కువ మొత్తాదులో చేసుకునేటట్లయితే ఇవన్నీ పెంచుకుంటూ మనం మిక్సీ పట్టుకున్నా పర్వాలేదు. కొంచెం కనుక ఇలా అమ్మందస్తాలో దంచేసి ఈ పొడిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం గిన్నెలోకి నీళ్ళు తీసుకోవాలండి. మన ఇంట్లో ఉండే సభ్యులు బట్టి తీసుకోవాలి. నేనైతే 1 లీటర్ నీరు తీసుకున్నానండి. అలాగే ఆ నీళ్ళలోకి పావు స్పూన్ పసుపు, రుచికి సరిపడగా ఉప్పు, చింతపండు పెద్ద బుట్టల్లా ఉంటాయి కదండి, అది ఒక పెద్ద బుట్ట, చిన్న బుట్ట అంటే మీకు ఇంచుమించు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అలా తీసుకొని, ఇది మనం మసాలా దంచుకున్నాం కదండి, అల్లము, ధనియాలు, జీలకర్ర, మిరియాలు దంచుకున్నాం కదా, అది స్పూనున్నర వేసుకోవాలండి. మనం చలికాలంలోని మనకి జలుబు, దగ్గు, చల్లగా ఉండి వాతావరణం నజ్జుగా ఉంటుంది కదండి, చాలా బద్ధకంగా ఉంటుంది కదా, గొంతుకి చాలా హాయిగా ఉండే ఈ రసం ఏంటి చాలా సింపుల్ వేలో చేసుకోవచ్చు. టమాటాలో, కొత్తిమీరలో ఇవేమీ లేకుండా మొదటి నుంచి మన పూర్వీకుల నుంచి తయారు చేసుకునేవారు. ఇలాగే తయారు చేసేవారండి. మా నాన్నమ్మలు ఇలాగే తయారు చేసేవారు. వాతావరణం చల్లచల్లగా ఉండేటప్పుడు ఇలాగా మసాలా మిరియాలు, ధనియాలు, జీలకర్ర, అల్లము దంచి ఇలా మసాలా చారు పెట్టేవారండి. ఇది చాలా సింపుల్గా ఉంటుంది. ఇది ఎంతవరకు మరగాలి అంటే ఒక అంగుళం లోతు వరకు మరగాలండి. అప్పుడే మనం దంచుకున్న మసాలాలోంచి వాటర్ అంతా ఊరి ఈ రసానికి బాగా పట్టుకుంటుంది అన్నమాట, ఈ చారుకి. ఇప్పుడు అదంతా మరిగిపోయింది. బాగా మరిగిపోయిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసి మంటని తక్కువలో పెట్టి అక్కడ మరుగుతూ ఉంటుండగా వేరే పోపు వేసుకోవాలి, తాలింపు పెట్టుకోవాలి. దాంట్లో 2 స్పూన్లు, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని, అర స్పూను జీలకర్ర, అర స్పూను ఆవాలు, అర స్పూను మెంతులు వేసుకొని కొంచెం కరివేపాకు, 2-3 ఎండుమిరపకాయలు, చితగొట్టిన వెల్లుల్లిపాయలు ఒక 6-7 అలా వేసుకొని పోపు అంతా కొంచెం వేగుతుండేటప్పుడే ఒక పావు స్పూను ఇంగువ వేసుకోవాలండి. చక్కగా ఇదంతా వేగిపోద్ది. వేగిపోయిన తర్వాత మనకి చారులోకి తిరగమూత పెట్టుకోవాలి. ఈ చారు అండి వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. కొంచెం ఫేవరిష్గా ఉండి జలుబు, దగ్గుగా ఉంటుంది కదండి, అలాంటప్పుడు ఈ చారు చలికాలంలో చాలా చాలా ఉపయోగపడుతుందండి. చాలా బాగుంటుంది. నోటికి కమ్మగా, రుచిగా ఉంటుంది. సరే, మీకు అన్నంలో వేసుకోవడానికి ఇష్టం ఉన్నా లేకపోయినా గ్లాసులో వేసుకొని మనం సూప్ తాగినప్పుడు తాగండి, ఎంతో హాయిగా ఉంటుందండి. మీకు ఇష్టమైతే కొత్తిమీర, టమాటాలు ఉపయోగించుకోండి. అవి ఏమీ ఉపయోగించక్కర్లేకుండా ఇలా రసంతో మాత్రమే అన్నం తింటే ఇది పథ్యం. అంటే జ్వరం నోటికైనా బాగుంటుంది, జలుబు, దగ్గులు కూడా చాలా బాగుంటాయి. ఈ కమ్మని ఘాటైన చారు వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.